ఇప్పుడు నాతో పాటు ఓ కొత్త జంట ఉన్నారు. నవవరుడు నవవధువు. వీళ్ళిద్దరు పెళ్ళై సరిగ్గా వారం రోజులు అవుతోంది. అయితే వీళ్ళిద్దరు కూడా నాకు చాలా స్పెషల్, మీకు కూడా స్పెషల్ అనిపిస్తూ ఉంటుంది. వీళ్ళని మార్చుకున్న తీరు కావచ్చు, వీళ్ళ పెళ్లి జరిగిన తీరు, పెద్దలు అంగీకరిస్తున్న తీరు, అలాగే సమాజం వీరిని చూస్తున్న విధానం, ఇవన్నిట్లో కూడా చాలా ప్రత్యేకత ఉంది. ముందుగా ఇక్కడ ఉన్నారు విమల్. విమల్ ఎవరు అంటే ట్రాన్స్ మ్యాన్. అంటే ఫస్ట్ తను ఒక మహిళగా పుట్టి ఆడపిల్ల నుంచి ఇప్పుడు మగాడిగా మారారు. ఇక్కడ ఉన్న ఆవిడ ఆరోహి. ఆరోహి కూడా ఫస్ట్ అబ్బాయిగా పుట్టారు, ఆ తర్వాత తనలోని మార్పులను తెలుసుకుని తర్వాత అమ్మాయిగా మారారు. అసలు చూశారు కదా ఎంత అందంగా కట్టు బొట్టు చీర, నేను చెప్తే తప్ప ఎవరికి తెలియదు. ఇక్కడ చూడండి ప్యాంట్ షర్ట్ వేసుకున్న విమల్ మగతనానికి ప్రతీకలాగా ఎంత అందంగా కనిపిస్తున్నారో. ఇప్పుడు ఒక ట్రాన్స్ మ్యాన్, ఒక ట్రాన్స్ విమన్ పెళ్లి చేసుకున్నారు. వాళ్ళిద్దరూ చాలా సంతోషంగా ఉన్నారు. లైఫ్ లాంగ్ వీళ్ళు ఇలాగే ఉండాలి, హ్యాపీగా ఉండాలని కోరుకుంటూ ఈ ఇంటర్వ్యూని స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ మీ ఇద్దరికి నమస్తే. కంగ్రాచులేషన్స్, హ్యాపీ మ్యారీడ్ లైఫ్. ముందుగా మీ ప్రేమ దగ్గర నుంచి నేను ఈ ఇంటర్వ్యూని స్టార్ట్ చేయాలనుకుంటున్నాను. విమల్ మీరు చెప్పండి, ఫస్ట్ ఎప్పుడు చూశారు ఆరోహిని? సెప్టెంబర్ మంత్లో 2021లో చూశాను నేను. తను ఒక మెసేజ్ ద్వారా తను నాకు పరిచయం అయింది. ఆ తర్వాత స్టార్ట్ అయింది. అంటే నేను తనని చూడకముందే తను నన్ను చూసుకుంటూ వచ్చింది. తనే నాకు ప్రపోజ్ చేసింది. ఆల్మోస్ట్ 3 years అవుతుంది ఇప్పుడు. అవును, అమ్మాయిలకి ఈ మధ్య బాగా ధైర్యం వచ్చింది ఇలా ప్రపోజ్ చేయడానికి. ఆరోహి మీరు ఎప్పుడు చూశారు? మీ ఫస్ట్ పరిచయం ఎప్పుడు ఏర్పడింది? నేను ఫస్ట్ లాక్డౌన్లో నార్మల్గా యూట్యూబ్ చూసేదాన్ని, ఎక్కువ యూట్యూబ్. మీకు తెలుసు నేను యాక్టింగ్ ఫీల్డ్లో ఉంటాను కాబట్టి యూట్యూబ్లో నాకు ఒక చిన్న వీడియో వచ్చింది, ట్రాన్స్ మెన్ ఉంటారని. నాకు అప్పటిదాకా తెలియదు ఒక ట్రాన్స్ మెన్ కూడా ఉంటారా. అవునా, నేను ఒక ట్రాన్స్ ఉమెన్ని, బట్ ట్రాన్స్ మెన్స్ ఉంటారని నాకు అప్పుడే తెలిసింది. బయటకు నేను ఎప్పుడు ఎక్కువ బయటకి వెళ్ళేదాన్ని కాదు, చూసేదాన్ని కాదు. సమాజంలో ఇట్లా కూడా ఉంటారనే విషయం అప్పుడే నాకు తెలిసింది. తర్వాత నేను బాగా ఇంట్రెస్ట్గా అసలు వాళ్ళు ఎలా ఉంటారు, వాళ్ళ విధి విధానం ఏంటి, వాళ్ళు ఎలా మారగలుగుతారు, అసలు మారుతారా నిజంగానే అని చెప్పి అన్ని వీడియోస్ ఓపెన్ చేసి నేను వాళ్ళ గురించి పూర్తిగా తెలుసుకోవడం జరిగింది. ఆ తర్వాత ఒకరోజు మా అత్తయ్య గారు ఉంటారు, ఆశ గారు అని, మా గురువు, ఆవిడ స్టేటస్ పెట్టిందన్నమాట. తను ఎవరితో అంత క్లోజ్గా ఉండదు, ఎందుకంటే తను కూడా మ్యారీడ్. అత్తయ్య తను ఎవరో కొత్తగా అబ్బాయి, తనతో ఎందుకు వీడియోస్ చేసావు అత్తయ్య అది అంటే, తను కాదు ఇట్లా ఎక్సెట్రా తను ట్రాన్స్ మెన్ అని చెప్పడం జరిగింది. నేను అప్పటికి కొంచెం ఆతృతగా ఉన్నా. నాకు అవునా నిజంగా నాకు అలా ఎదురుపడా నాకు కొంచెం హ్యాపీగా అనిపించింది. బట్ తన పైన ఫస్ట్ ఫీల్ ఏమనిపించలేదు. తన నెంబరు మా ట్రాన్స్ కమ్యూనిటీ వాళ్ళ దగ్గర చాలామంది దగ్గర ఉంది. నేను ఊరికే ఒకసారి తన స్టేటస్ చూపించరా, ఒకసారి తను చూపించరా, తను ఏం స్టేటస్ పెట్టాడు అట్లా అడగడం, అట్లా నాకు తెలియకుండా నేను తను ఇష్టపడడం, లవ్ చేయడం స్టార్ట్ అయింది. తనకి నేను ప్రపోజ్ చేయలేదు. ఫస్ట్ నేను నా సింగిల్గా నేనే వన్ సైడ్ లవ్ చేసా 6 months. 6 months తర్వాత ఒకరోజు బాగా ధైర్యం వేసింది నాకు. అంటే ఏమో లైఫ్లో నేను మిస్ అవుతానేమో, ఒకవేళ గర్ల్ ఫ్రెండ్ ఉంటే నన్ను యాక్సెప్ట్ చేయడేమో, ఒకవేళ లేకపోతే నేను మిస్ అయిపోతానేమో, వేరే వాళ్ళు ఎవరైనా వస్తారేమో అని ఒక ఆలోచన వచ్చింది. ఒకరోజు నైట్ నేను ధైర్యం చేసి నెంబర్ తీసుకొని ఎవరు ఏమైనా అనుకొని, ఈ సమాజంతో నాకు పని లేదు, నేను మా అమ్మ నాన్న వదిలేసి వచ్చినప్పుడే నాకు అలాంటి ఆలోచనలన్నీ పక్కన పెట్టిన. ఇప్పుడు ఇవన్నిటికీ ఎదిరించే అటువంటి సత్తా నాలో ఉంది అనిపించింది. కాబట్టి నేను తనకి కాల్ చేసి మెసేజ్ చేసా, హలో విన్ను గారు హాయ్ అని చెప్పి నేను మాట్లాడడం జరిగింది. మాట్లాడడం జరిగిన తర్వాత నేను ఒకరోజు తనతోని ఈరోజు మాట్లాడా. నెక్స్ట్ డే రోజు తను రూమ్లోకి వచ్చేసిన. నేను మిమ్మల్ని డైరెక్ట్గా మాట్లాడాలి, ఎందుకంటే ఏదైనా ఫేస్ టు ఫేస్ మాట్లాడితే నమ్మడానికి కొంచెం అదిగా ఉంటుంది. ఫోన్లో ఎంతమంది ఎన్నైనా చెప్తారు తనకి, ఎందుకంటే తను ట్రాన్స్ మెన్ కాబట్టి తనకి ఫ్లోటింగ్ చేసే వాళ్ళు చాలామంది ఉండొచ్చు. కాబట్టి నేను ఫేస్ టు ఫేస్ మాట్లాడితే కొంచెం మా మనసులో ఉన్న ఫీలింగ్స్ ఏంటి అవన్నీ తెలుస్తాయని ఒక చిన్న ఆలోచన. అందుకే తన దగ్గరికి వచ్చా. తను కొన్ని విషయాలు నాతో షేర్ చేశాడు. ప్రతి ఒక్కదానికి నేను ఓకే అని చెప్పా. తనకి నేనే ప్రపోజ్ చేసా ఫస్ట్. తను ఫస్ట్ నన్ను యాక్సెప్ట్ చేయలే. ఒక 2 days నాకు టైం కావాలి అని అంటే, నేను ఇంత అందంగా ఉన్నా నాకెందుకు టైమింగ్ చెప్పడం అనే ఫీలింగ్లో ఉన్నా నేను. ఎందుకంటే నా అంతటా నేను తగ్గి రావడం అనేది చాలా అనిపించింది నాకు. అంటే ట్రాన్స్ ఉమెన్స్ ఎట్లా ఉంటారు అని అంటే, ఎవ్వరు తగ్గి చెప్పరు ఎవరికి, వాళ్ళనికనే చాలా మంది పడతారనే ఫీలింగ్లో ఉంటారు. కాబట్టి నేను చెప్పినా కూడా ఈ అబ్బాయి ఏంటి ఇలా ఒకలాగా చేస్తున్నాడు, నన్ను అసలు ఆరోహిని 2 days అడుగుతున్నాను.
ఈమె యాక్ట్రెస్ అండి, చాలా వెబ్ సిరీస్ లో యాక్ట్ చేస్తున్నారు, అందుకే నన్ను అనుకున్నాను. నైస్ నైస్. ఆ కాన్ఫిడెన్స్ కి నేను మెచ్చుకోవాల్సిందే ఖచ్చితంగా. ఆరోహి, మధ్యలో డిస్టర్బ్ చేస్తున్నాను అనుకోవద్దు. సహజంగా అమ్మాయిలు ఎవరైనా నా వెనకబడాలి, 10 సార్లు ప్రపోజ్ చేశాక, మెసేజ్లు చేశాక తిప్పించుకోవాలి అనిపిస్తూ ఉంటుంది. అలాంటిది ఇంత వెనకబడ్డారు, నన్ను టైం కావాలని అడిగాడు అని మీకు అనిపించింది కదా, ఏంటి ఇతనిలో ఉన్న స్పెషాలిటీస్? తనలో ఉన్న స్పెషాలిటీ ఏంటో నాకు ఫస్ట్ తెలియదు మేడం. బట్ నేను తన్ని ఇష్టపడ్డా. అంటే 6 months తన్ని కలవకుండా జస్ట్ చూడడం నా వరకు మాత్రమే తెలుసు. తనకి ఏంటో నా గురించి తనకు కూడా తెలీదు. బట్ మిస్ అవుతాను ఒక ఫీలింగ్ నాలో ఉంది కాబట్టి నేను తొందరగా మూవ్ ఆన్ అవ్వాలి తనతో అన్న ఫీల్ నాలో ఉంది కాబట్టి నేను వచ్చేసి చెప్పడం జరిగింది. విమల్ అలియాస్ విన్ను. అయితే సరే, ఈమెను యాక్సెప్ట్ చేయడానికి 2 days అడిగారు కదా, ఎన్ని రోజుల తర్వాత యాక్సెప్ట్ చేశారు? ఏది చూసి ఓకే చేశారు ఈమె లవ్ని? ఫస్ట్ ఆఫ్ ఆల్ తను నాకు సడన్గా మెసేజ్ చేసి నేను పలానా వాళ్ళ కోడల్ని అని చెప్పింది. తను ఎవరైతే ఉన్నారో ఆ అమ్మ నాకు అప్పుడు మంచి ఫ్రెండ్. నేను యాజ్ ఏ యాక్టివిస్ట్గా కమ్యూనిటీలో చాలా ఇయర్స్ నుంచి ఉన్నాను కాబట్టి నాకు ఒక మంచి ఫ్రెండ్. అదేంటి ఎవరో ఇట్లా సడన్గా మెసేజ్ చేసి నా పేరు పలానా, నేను నేను ఇష్టపడుతున్నాను కానీ భయపడుకుంటూ మళ్ళీ ఈ విషయం ఎవరికి చెప్పకండి అనుకుంటూ తను చెప్పింది. అయితే అప్పుడు కొంచెం అందరూ అంటారు, నాకు నిజంగా తెలీదు, నాకు యాటిట్యూడ్ అంటారు, అవన్నీ అంటారు, నాకు అదేమి ఉండదు. కాకపోతే ఆ టైంలో ఏంటంటే నేను ఆల్రెడీ కొంచెం అప్పుడే ఒక 2 years వేరే బ్రేకప్ తీసుకొని వేరే వాళ్ళ మీద ఎవరి మీద ట్రస్ట్ లేకుండా ఉండడము, అంటే ఈ లవ్ ఇవన్నీ మనకు వర్కౌట్ అవ్వవు అని. అండ్ కమ్యూనిటీలో సేమ్ టైం నాకు చాలామంది ప్రపోజ్ చేసిన వాళ్ళు ఉన్నారు. ఏంటంటే సరదాగా ఉండాలని, సరదాగా నాతో తిరగాలని, కొన్నిసార్లు కమ్యూనిటీలో కూడా పార్టీస్ జరుగుతాయి, పార్టీస్కి పోవాలని అలా ఉండేవాళ్ళు చాలామంది ఉన్నారు. ఈ అమ్మాయి డీపీ చూస్తే ఫుల్ క్లాస్ మస్తు. ఇప్పుడు ఇంకా తగ్గిందా? అప్పుడు ఇంకా చాలా బాగుండేది. ఎంత ఉందంటే ఇది కూడా మధ్యలో వదిలేసి వెళ్ళే రకమే. సో అలా అని చెప్పి నేను ఎక్కువ ఇంట్రెస్ట్ చూపించలే. కానీ ఎప్పుడైతే తను వచ్చిందో, నా మీద డెడికేషన్ ఏదైతే ఉందో, నేను యాక్చువల్లీ అదే రోజు నా ఫ్రెండ్ది బర్త్డే ఉండే. నేను అక్కడ ఉన్నాను, తను వస్తానని చెప్పింది. ఏమన్నా అందరూ వస్తాము తిరుగుదాము అని అనుకుంటారు కదా, తిని కూడా అంతేలే వచ్చి తిరిగి లేకపోతే కలిసి వెళ్దాం అనుకుంటుందేమో అని నేను కూడా క్యాజువల్గా. మా ఫ్రెండ్ వాళ్ళు అప్పుడే నా ఫోన్ వేరే ప్రాబ్లం వచ్చి వేరే దగ్గర రిపేర్కి ఇచ్చాను. ఒక ఫోన్ ఛార్జింగ్ పెడితే ఉంటుంది అనమాట. తిను వచ్చి నాకు కాల్ చేసింది. అన్ఫార్చునేట్లీ ఏంటంటే ఆ రోజు ఇంకా వాళ్ళ ఫ్రెండ్స్ వాళ్ళ ఇంటికి వచ్చింది. అక్కడికి వచ్చి నా దగ్గర రావడానికి ఇదనమాట, నా ఫోన్ ఆఫ్ అయిపోయింది. తిను అనుకుందంట అయిపోయింది, తిను అందరిలాగానే టైం పాస్ చేసేలాగా ఉన్నారు అని తను నేనేమనుకున్నాను, అందరూ టైంపాస్ చేసేవాళ్ళే ఈ రోజుల్లో, తను కూడా అంతే ఉంటుంది. రాత్రి ఫుల్ కొంచెం డ్రింక్ చేసి ఉన్నాను నేను ఆ రోజు. బర్త్డే పార్టీ నుంచి వచ్చాను ఫాస్ట్గా. ఎక్కడ ఉప్పల్లో ఉన్నాను నేను, అమీర్పేట రావాలి, ఫాస్ట్గా 15 నిమిషాలు వచ్చి చూస్తే మంచిగా గ్రీన్ కలర్ చుడిదార్ వాళ్ళ ఫ్రెండ్స్ ఇద్దరు వచ్చి డ్రాప్ చేశారు. ఒక సిస్టర్ అండ్ వాళ్ళు వచ్చి డ్రాప్ చేశారు. చూశాను, ఇదేంటి ఎంత బాగుంది, నిజంగానే బాగుంది అనుకున్నాను మనసులో. తర్వాత రోడ్ మీద ఆ టైంలో ఎక్కడ తీసుకెళ్ళడం ఇది లేక నేను బ్యాచులర్ రూమ్ ఉండే, అక్కడికి వెళ్ళి నువ్వు వీడియోలో అంటే వీడియోలో నేను చాలా ఇంకా బాగా కనిపిస్తాను కానీ ఎదురుగా నేను అంత ఏం బాగోను అని కొంచెం కన్వర్జేషన్స్ మాట్లాడుకుంటూ ఉంటే, ఈ లవ్ గివ్ నాకేం వర్కౌట్ అవ్వవు, నువ్వు కూడా అందరిలాగే అనుకున్నాను. ఫుల్గా ఇంకా డ్రింక్లో ఉన్నాను కాబట్టి ఇంకా ఫుల్గా చెప్పాను అన్ని విషయాలు నా గురించి, A to Z ఏం జరిగింది, ఎందుకు ఇన్ని రోజులు ఖాళీగా ఉన్నాను, రిలేషన్కి యాక్సెప్ట్ చేయట్లేదు అన్నీ చెప్పాను. టైం తీసుకున్నాము. 2 days తర్వాత కొంచెం మాకు తెలిసిన ఫ్రెండ్స్ ఉన్నారు, వాళ్ళ దగ్గరికి తీసుకెళ్ళి టెంపుల్కి వెళ్ళి వచ్చేటప్పుడు ఐ లవ్ యూ అని నేను చెప్పాను మళ్ళీ. అయితే 3 years అలాగా ప్రేమలోనే ప్రయాణించారు మీరిద్దరు? ప్రేమ ఉంది, ఫైటింగ్స్ అయ్యాయి. ఈ లాస్ట్ వాళ్ళ దగ్గరికి ఎప్పుడు వెళ్ళింది మీ లవ్ స్టోరీ? చాలా సార్లు వెళ్ళింది. యాక్చువల్లీ చాలా గొడవలు జరిగాయి మా ఇద్దరికి కూడా, చాలా అంటే చాలా. ఇంకా అయిపోయింది, ఇంకా తన దారి తను, నా దారి నేను అని. లాస్ట్ 6 months మా మ్యారేజ్కి ఒక 1 week బిఫోర్ కూడా మేము మళ్ళీ జీవితంలో కలుస్తామనే ఆశ తనకు లేదు, నాకైతే కాన్ఫిడెంట్ ఫుల్గా ఉంది. నేనైతే ఇలా దిగ్గజంలో చాలా మంది చెప్పారు, నీకు ఆమె కోసం ఎందుకు వెయిట్ చేస్తావు, చాలా మంది ఉన్నారు కదా నువ్వు ఇష్టపడే వాళ్ళు, వాళ్ళని చేసుకోవచ్చు కదా, అసలు అంతేముంది ఆరోహి దగ్గర, ఎందుకు తన కోసం వెయిట్ చేసి నీ లైఫ్ని అంటే 6 months అయిపోయింది, కంప్లీట్గా విడిపోయాం, ఒక కాల్ లేదు ఏం లేదు. నేను కూడా తనకి ఒక వాయిస్ మెసేజ్ పెట్టి, నీకు ఎప్పుడు రావాలనిపిస్తే అప్పుడు రా, నేను వెయిట్ చేస్తా, ఇంకొకరైతే నా లైఫ్లో రాదు, అదొక ఇది చెప్పేసి నేను రిలాక్స్గా నా పని నేను, నా వర్క్ నేను, నా లైఫ్ కొంచెం ఫోకస్ చేయడము అలా చేయడం స్టార్ట్ చేస్తాను. తన ట్రాక్లో తను చేసుకుంటూ తను కూడా చాలా ఇబ్బందులు పడింది, బట్ అవన్నీ జరిగాయి.
సడన్గా మళ్ళీ కలిసాము. ఇది వెయిట్ చేయకూడదు, ఈ మూమెంట్ని వేస్ట్ చేయకూడదు, ఇంకా మనం ఏదైనా స్ట్రాంగ్ స్టెప్ తీసుకోవాలని ఇమీడియట్లీ ముందు రోజు ముహూర్తం తీపిచ్చాము. నెక్స్ట్ 2 daysలో మ్యారేజ్ చేసుకున్నాం. మీ పేరెంట్స్ ఒప్పుకున్నారా మా పెళ్ళికి? అమ్మకి తెలుసు, మా పిన్నికి తెలుసు, అందరికి తెలుసు. కానీ నాకు ఇంట్లో కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి, దానివల్ల వాళ్ళు రాలేకపోయారు. బట్ వాళ్ళకి నేను ఎలా అయినా హ్యాపీగా ఉండడం కావాలి, దాన్ని డిస్టర్బ్ చేయరు వాళ్ళు అంతే. మీ పేరెంట్స్ ఒప్పుకున్నారా? ఎప్పుడు జరిగింది పెళ్ళి? ఎక్కడ జరిగింది? టెంపుల్లో జరిగింది. మాకు ఈ రోజుకి కరెక్ట్గా వారం, ఇదే గురువారం జరిగింది మాకు. పేరెంట్స్కి అందరికీ ఓకే తెలుసు, బట్ వాళ్ళు రావడానికి కొంచెం రాలేకపోయారు. ఎందుకంటే ఫ్యామిలీ పర్పస్లో తనే అట్లా మారిండంటే మళ్ళీ కూర్చుండి వాళ్ళని తనకి కన్యాదానం చేసి పెళ్లి చేయడం అనేది ఒక ఫీల్ ఉంటుంది ఎవరికైనా, బయట ఏమంటారో సమాజం అట్లా అని. ఇంకా తన గురించి మా అమ్మ వాళ్ళకి తెలుసు, మా డాడీకి తెలుసో అని నేను అనుకుంటున్నా. మేబీ మా అమ్మని మాత్రం ఒప్పించుకొని మ్యారేజ్ చేసేసుకున్నా. విన్ను, మీరు చెప్పండి, మీరు ఒక ట్రాన్స్ మ్యాన్ కదా, మీరు మామూలుగా ఒక నార్మల్ విమెన్ని పెళ్లి చేసుకోవాలి అనుకుంటారు, మీరని కాదు కొంత మీలా ఉన్నవాళ్ళు. అయితే మీరు ఇలాగ ట్రాన్స్ విమెన్ని ఆరోహిని ఎందుకు పెళ్లి చేసుకున్నారు? నేను అంటే తను ట్రాన్స్ అని ఇప్పటి వరకు కూడా ఎప్పుడు కూడా నేను తను సరదా కూడా నువ్వు ఇలా అని నేను అన్నమాట, అంటే నువ్వు ట్రాన్స్ అని కానీ లేకపోతే, ఎందుకంటే నాకు తనలో ఎప్పుడు ఆ కోణం కనిపించలేదు. గొడవ వచ్చినప్పుడు సాధారణంగా ప్రతి ఒక్కళ్ళు అన్ని విధాలుగా తిట్టుకుంటాము, అది కామన్. బట్ నార్మల్గా ఎప్పుడు కూడా నేను సరదా కూడా నువ్వు ట్రాన్స్ అంటే వేరే వర్డ్స్ వాడతారు కదా, అలాంటివి నేను వాడను. ఎందుకంటే నాకు కావాల్సింది ఏంటి, నాకు ఒక పార్ట్నర్ కావాలి, ఎవరు నన్ను అర్థం చేసుకుంటారు. ఒక అమ్మాయితో నేను ఆల్రెడీ ఇంతకుముందు నా పాస్ట్లో చూశాను, అది నాకు ఫిక్స్ కాలేదు. కానీ ఇప్పుడు నేను ప్రజెంట్ తిన దగ్గర నాకు ఏ లోపం కనిపించలేదు. అంటే ఒక అమ్మాయికి కావాల్సింది ఏంటి, నన్ను కేర్ చేయడం, నాకు టైంకి నేను ఎక్కడున్నానని తెలుసుకోవడం, నేను ఆఫీస్ నుంచి వస్తే నాకు ఫుడ్ రెడీ చేసి పెట్టడం, నా హెల్త్ బాగోకపోతే నన్ను కేర్ చేయడం, అవన్నీ తన దగ్గర నేను చూసాను. యాక్చువల్లీ చెప్పాలంటే నేను అదే మధ్యలో మా ఇద్దరు గొడవలు జరిగింది అన్నాను కదా, అప్పుడు కూడా నేను అందరికి ఒకటే చెప్పాను. ఇప్పుడు మా అమ్మకు కూడా నేనంటే చాలా ఇష్టం, తనకు నా మీద కోపం వస్తుంది, మారాను లేకపోతే ఏదవుతుంది అలా అని చెప్పి తను ఈరోజు స్నానం చేయించి అన్నీ చేయించి తన మీద కోపం వచ్చినప్పుడు నువ్వు నాకు వద్దని చెప్పి వదులుకోలేం కదా, వెయిట్ చేస్తాను. అమ్మ ఎప్పుడు మాట్లాడితే అప్పుడు మాట్లాడదామని వెయిట్ చేస్తాను. అలాగే నేను తన కోసం ఈ 6 months వెయిట్ చేశాను. ఆరోహి, అయ్యేంది, నేను మిమ్మల్ని ఇంటర్వ్యూ కోసం కాల్ చేస్తే మా వైఫ్ని అడిగి చెప్తాను అని చెప్పేసి అన్నాడు అనమాట. నాకు భలే అనిపించింది, భార్య అనే దాన్ని తను భలే నొక్కి చెప్పాడనమాట. నాకు అది ఇప్పటికీ గుర్తుంది. ఈరోజు మార్నింగ్ కూడా అన్నట్టున్నారు తను. అయితే మీరు ఒక ట్రాన్స్ విమెన్ కదా, సాధారణంగా ఉండేక అబ్బాయినే పెళ్లి చేసుకోవాలనుకుంటారు చాలామంది. మీలాంటి వాళ్ళు చాలామంది నుంచి ప్రపోజల్స్ వచ్చే ఉంటాయి, వెనకబడి ఉంటారు. మరి ఇలాగ ట్రాన్స్ మ్యాన్ని ఎందుకు సెలెక్ట్ చేసుకున్నారు ఆరోహి? నా లైఫ్లో కూడా కొన్ని జరిగినాయి, అన్ని విధాలుగా దెబ్బ పడే ఇక్కడ దాకా వచ్చాను ఒక అబ్బాయితో. ఒక అబ్బాయి మాత్రం నన్ను చాలా అంటే చాలా బాధ పెట్టిండు, తనకు తెలుసు, ఇది చూసినానంటే తనకి అర్థమైపోద్ది. బట్ తను నాకు చాలా మోసం చేసిండు కానీ తను నాకు లైఫ్ ఇచ్చిండు. నేను అనుకున్నాను ఏంటి అని అంటే, తనతో ఉంటే లైఫ్ లాంగ్ నేను హ్యాపీగా ఉండగలుగుతాను అనిపించిన రోజే నేను తనతో స్టెప్ తీసుకోవాలని అనుకున్నాను. నేను తనతో హ్యాపీగా ఉంటా అని నాకు అనిపించింది కాబట్టి ఒక స్టెప్ తీసుకున్నా. సమాజంతో నాకు పని లేదు. నేను ఈ ప్రశ్నలు ఇంత క్లారిటీగా మిమ్మల్ని ఎందుకు అడిగానో దానికి కూడా ఒక రీజన్ ఉంది, నేను చెప్తాను. విమల్, ఇప్పుడు మీరు ఒక అమ్మాయిని పెళ్లి చేసుకున్నారనుకోండి, సరే రేపు ఏదో ఒక విధంగా మీకంటూ మీ ఇంటి పేరో లేదంటే మీకంటూ ఒక బేబీయో అబ్బాయో, సైంటిఫికల్గా ఫిజికల్గా అది కరెక్ట్ కాకపోవచ్చు కానీ ఒక సరోగసీకి వెళ్ళే ఛాన్స్ ఉంటుంది. పిల్లలు, నెక్స్ట్ జనరేషన్ ఇలా కూడా ఆలోచించుకుంటారు కదా. అయినా ఇవన్నీ మీరు ఆలోచించలేదా? దాని గురించి ఆలోచించాలనిపించలేదా? మాకు అనిపించింది ఏంటంటే, మేము ఫస్ట్ ఒకటి అనుకున్నాము, అంటే మాకు పిల్లలు ఓన్ కిడ్స్ గురించి మేము ఇప్పుడని కాదు, మేము రిలేషన్ ఉన్నప్పటి నుంచి కూడా అనుకోలేదు. కాకపోతే ఏమో ఛాన్స్ ఉండి మేము ఒకవేళ అంతా, ఇప్పుడు అడాప్ట్ అనేది కూడా చాలా ఎక్స్పెన్సివ్తో కూడిన పని. అలా చాలామంది పిల్లలు, నేను చాలా అంటే ఆర్గనైజేషన్స్లో అన్నీ చూస్తాం కాబట్టి నాకు తెలుసు కాబట్టి ట్రస్ట్లో మాకు ఓన్ పిల్లలు ఏం లేకపోయినా కూడా వేరే వాళ్ళని అడాప్ట్ చేసుకోవాలనే ఆలోచన మాత్రం మాకు ఉండేది ముందు నుంచి, మేము అనుకున్నాం. అండ్ ఇంకోటి ఏంటంటే, విత్ ఇన్ ద కమ్యూనిటీ మాకు చాలామంది పిల్లలు ఉన్నారు, లైక్ అందరు నన్ను డాడీ అని పిలుస్తారు. నాలాగా ఉన్న ట్రాన్స్మెన్స్ ఇప్పుడు కొత్త వచ్చిన వాళ్ళందరూ కూడా నన్ను డాడీ అని, తనను మమ్మీ అని, ఇప్పుడు నేను ఎక్కడైతే వర్క్ చేస్తానో అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా నన్ను ఒక సార్లాగా ట్రీట్ చేయరు, అందరూ అన్నయ్య అమ్మ అలానే పిలుస్తారు. సో అది చూసినప్పుడు ఇవన్నీ ఆలోచనలు మాకు ఎప్పుడు రాలేదు. అండ్ నేను ఒకవేళ మా ఇద్దరికి అనుకున్నా కూడా అడాప్షన్ చేసుకుంటే ఒక పాపను తీసుకోవాలని ఉంది, కానీ మళ్ళీ వాళ్ళకి మనం జీవితంలో మేము యాక్సెప్ట్ చేసి తీసుకున్నంత ఇదిగా సమాజం మళ్ళీ వాళ్ళని తీసుకోదు కదా అని ఆలోచన మా మైండ్లో చాలా ఉంది.
మీరేమనుకున్నారు ఆరోహి ఆ విషయంలో? నెక్స్ట్ జనరేషన్ కావచ్చు, పిల్లలు, మీకంటూ ఓ కుటుంబం, విమల్ని సెలెక్ట్ చేసుకుంటున్నప్పుడు మీకు తెలుసు మీకంటూ కూడా ఒక లైఫ్ అంటే నార్మల్ మ్యాన్తో ఉండే ఒక లైఫ్ ఉండదు, ఒక సంసార జీవితం లాంటిది ఉండవు, ఇలాంటివన్నీ మీకు తెలుసు. ఆ క్లారిటీ ఉన్న తర్వాతే ఇతన్ని మీరు సెలెక్ట్ చేసుకున్నారా? పిల్లలు అనేది నేను ఫస్ట్ ఏం అనుకోలేదు. నేను అనుకున్నాను ఒక పాపని మాత్రం అడాప్ట్ చేసుకొని తన్ని చూసుకోవాలి, మంచి చెడు అనే ఆలోచన ఉండేది. బట్ తన దగ్గరికి వచ్చిన తర్వాత వాళ్ళ తరపు నుంచి నాకు రిసీవింగ్ చాలా బాగుంది. ఆ పిల్లల్ని చూస్తే నాకు ఏమనిపిస్తుంది అంటే నాకు ఇక పిల్లలు వద్దు, వీళ్ళు ఉన్నారు చాలు వీళ్ళని. ఎందుకంటే ఇప్పుడు నాలా కష్టపడి వచ్చిన వాళ్ళే. నేను ఒక ట్రాన్స్ ఉమెన్గా మారేటప్పుడు రోడ్ పైకి వచ్చి నాకు ఒక చాలా కష్టాలు ఉన్నాయి. అట్లా నాకు సపోర్ట్ చేయడానికి ట్రాన్స్ ఉమెన్స్ చాలా మంది ఉన్నారు, కానీ బట్ వీళ్ళకి ఎవరు ఉండరు. అట్లాంటి వాళ్ళందరికీ నేను తల్లిని అవ్వాలి. ఓహో, నైస్. ఎందుకు అనంటే వాళ్ళ అమ్మ నాన్న ప్రేమను అక్కడ వదిలేసి వచ్చినప్పుడు వాళ్ళకి సపోర్టింగ్ అనేది ఉండదు. ట్రాన్స్ ఉమెన్ కి ఏంటంటే కమ్యూనిటీ వైజ్ గా వాళ్ళకి సపోర్ట్నెస్ అనేది ఉంటుంది. బట్ ట్రాన్స్ మెన్ కి సపోర్టింగ్ చాలా తక్కువ. వాళ్ళు ఎక్కడికి వెళ్ళాలో తెలియదు, బయట చూసే వాళ్ళకి అనిపిస్తుంది రోడ్ పైన కూర్చుంటే పలానా ఒక అమ్మాయి ఉందిరా, బాగుందిరా, అలా గెలికే వాళ్ళు ఉండొచ్చు, సంథింగ్ ఏదైనా అయి ఉండొచ్చు. అలాంటి వాళ్ళందరికీ నేను తల్లిని అవ్వాలని నా ఫీలింగ్. తనతో ఆఫీస్లో ఉన్న ప్రతి ఒక్కరు నన్ను అమ్మ అని మాత్రమే పిలుస్తారు. నాది ఫుల్ హ్యాపీ. నేను సరే, పిల్లలు, నెక్స్ట్ జనరేషన్ అవన్నీ నథింగ్. మీరు ఏం చెప్తారా అని నేను వినాలి అనుకున్నాను. మీ దగ్గర నుంచి ఆ క్లారిటీ కోసం నేను అడిగాను, కానీ ఆమె దగ్గర నుంచి ఎంత పెద్ద ఆన్సర్ వచ్చిందో చూసారా, ఎంత బ్రాడ్ మైండ్ తనది అనేది. నిజంగా గ్రేట్ ఆరోహి. అయితే మీరు ఏం చేస్తుంటారు విమల్? నేను ఇప్పుడు ప్రజెంట్లీ కమ్యూనిటీ బేస్డ్ ఆర్గనైజేషన్, అది టోటల్ LGBTQIA+ మొత్తం అందరికీ. మాకు ఒక షెల్టర్ హోమ్ ఉంది. అండ్ దాంతోపాటు అంటే బయట ప్రజలు కొంతమందికి డ్రెస్అప్ చేసుకోవాలన్నా లేకపోతే చదువుకోవాలన్నా విత్ ఇన్ ద కమ్యూనిటీ, చదువుకునే వాళ్ళకి యాక్సెప్ట్ చేయకపోవడము, ఇబ్బందులు పడడం, ఇంట్లో ఫ్రీగా ఉండలేకపోవడం ఉంటుంది కదా. అలాంటి వాళ్ళందరికీ మాది క్యూటీ సెంటర్ అని చెప్పి క్యూఆర్ ట్రాన్స్ వెల్నెస్ సెంటర్ అని చెప్పి అఫ్సిగూడలో ఉంటుంది మా ఆఫీసు. దాంట్లో నేను షెల్టర్ మేనేజర్గా వర్క్ చేస్తున్నాను. మీరేం చేస్తుంటారు ఆరోహి? నేను యాక్టింగ్ చేస్తూ ఉంటా. మిగతా టైంలో నార్మల్గా నాకు ఇన్కమ్ కావాలి కాబట్టి మా వాళ్ళతో నార్మల్గా మ్యారేజ్కి అట్లా వెళ్తూ ఉంటా. కాకపోతే అది ఎప్పుడో ఒకసారి వెళ్తూ ఉంటా. యాక్టింగ్ పర్పస్లోనే ఎక్కువ వెళ్ళాలని నా ఫీల్. కాకపోతే ఒక మంచి ఛాన్స్ రాలేదు, వాటి కోసం వెయిట్ చేస్తున్నా. విమల్ ఆలోచనలు ఎలా ఉన్నాయో వైఫ్ విషయంలో మీరు విన్నారు. ఈరోజు ఇంటర్వ్యూ కెమెరాల సాక్షిగానే చెప్పాడు, నేను ఇంటికి వచ్చేసరికి మా ఆవిడ వండాలి, పెట్టాలి, నాకంటూ ఒక మనిషి ఉండాలి అని. మళ్ళీ నేను ఒక క్వశ్చన్ అడుగుతాను ఆరోహి, ఇక్కడ మీరే ఖచ్చితంగా సమాధానం చెప్పాలి. ఎందుకంటే ఈ ట్రాన్స్ విమెన్గా మారిన వాళ్ళు చాలామంది సెక్స్ వర్క్లోకి వెళ్తున్నారు. ఈ మధ్య కాలంలో ఇలాగే బెస్ట్ కపుల్, ఇన్స్పిరేషన్ అనుకున్న వాళ్ళు కూడా ఆ ఒక మిస్అండర్స్టాండింగ్తో విడిపోయినట్టుగా కూడా నేను విన్నాను జస్ట్. బట్ మీరేమనుకుంటున్నారు? మీ ఆయన అయితే ఖచ్చితంగా నా భార్య, నా సొంతం అనే దాంట్లోనే ఉన్నారు. మీరు ఖచ్చితంగా ఆయనకి ఇష్టమైనట్టుగా ఒక ఇల్లాలుగానే ఉండాలనుకుంటున్నారా? ఎగ్జాక్ట్లీ, నేను ఇల్లాలుగానే ఉండాలనుకుంటున్నాను. ఇంకోటి ఏంటంటే ఈ రోజు నన్ను చూసారు కదా, ఖచ్చితంగా నేను మాటిస్తున్నాను. మళ్ళీ కొన్ని జనరేషన్స్ ఉన్నాయి కదా, నన్ను చూసి ఒక ముందు స్టెప్ తీసుకునే వాళ్ళు కూడా ఉంటారని నా ఆలోచన. మీరిద్దరూ నిజంగా బాగుంటారు, మీ రిలేషన్ లైఫ్ లాంగ్ ఉంటుంది అనే నమ్మకం అయితే నాకుంది. ఎందుకంటే ఇద్దరు కూడా సేమ్ దాదాపు ఒకే వర్గానికి చెందిన వాళ్ళు మీరు. ఎందుకంటే ఇక్కడ నేను మళ్ళీ అంకితా రాజ్ టాపిక్ తీసుకురావాల్సిందే. అంకితా రాజ్ అనే ఆమె ఒక ట్రాన్స్ విమెన్ కదా, తెలుసు, మీ అందరికీ తెలిసిందే. కాకపోతే నార్మల్ అతను పెళ్లి చేసుకోవడం వల్ల రాజ్ కుమార్ అనే అతను వాళ్ళ రిలేషన్ ఒక రకంగా బ్రేకప్ అయింది. ఎందుకంటే వాళ్ళ మెంటాలిటీస్ వాటన్నిటిలో తేడాలు ఉంటాయి కదా. మీరేమనుకుంటున్నారు ఆ విషయంలో? మీరు చెప్పండి విమల్. రిలేషన్షిప్లో కంపల్సరీ మిస్అండర్స్టాండింగ్స్, ప్రాబ్లమ్స్ అన్నీ జరుగుతాయి. ఆ ప్రాబ్లమ్స్ అంటే ఇద్దరు ట్యాకిల్ చేసుకోవడానికి, అందరి ముందు ట్యాకిల్ చేసుకోవడానికి చాలా ఉంటాయి. ఈ సిస్టమ్ ఏదైతే వాళ్ళకు ఉంటుందో, అంటే వాళ్ళ రిలేషన్షిప్లో మేబీ అతను తప్పు చేశారా, ఆమె తప్పు చేశారా మాకు తెలీదు. మేము చాలాసార్లు, నేను కూడా ఈవెన్ వాళ్ళని చూస్తా, ఎందుకు వీళ్ళు ఇంత బాగుంటారు. నాకు ఎక్కువ పరిచయం లేదు, బట్ అంకిత తెలుసు. మేము కొన్ని ఈవెంట్స్లో మేము చూసాం, రాజ్ని ఎప్పుడు కలవలేదు, చూసాము. వీళ్ళు ఇంత ఇదిగా చేసుకున్నారు, మ్యారేజ్ హ్యాపీగా ఉంటారని అనుకున్నాము. బట్ ఏం జరిగిందని తెలియదు. కొన్ని పర్సనల్గా, అంటే వాళ్ళ పర్సనల్ విషయాలు మనం బయట మాట్లాడకూడదు, బట్ అది కొంచెం హట్టింగ్. కాకపోతే మా విషయంలో నేను ఒక 100% షూర్గా నేను ఒక విషయం చెప్పగలను. ఏంటంటే ఇవన్నీ గొడవలు మా మ్యారేజ్కి ముందు చాలా గొడవలు జరిగాయి. నేను ఇక్కడ కూర్చొని ఇప్పుడు ఏమి తను సైలెంట్గా కూర్చుంది, కానీ చాలా వైలెంట్. ఎలా అంటే ఈవెన్ నేను ఎవరిని చూడనని తనకు తెలుసు, అయినా కూడా వేరే వాళ్ళు నన్ను చూసినా కూడా అది నా తప్పే అని చాలా కష్టం. కానీ పర్లేదు, నాకు ఆ పొసెసివ్నెస్ కావాలండి. ఆ పొసెసివ్నెస్
ఒక మగవాడికి ఆ పొసెసివ్నెస్ లేకపోతే ఆ మనిషి ఎప్పుడు పాడైపోతాడు. ఆ కేరు, ఆ అనుమానము అనేది కొంచెం వైఫ్కి లేకపోతే మనకు భయం లేకుండా నిజంగా ముందు ఏమనట్లేదు కదా అని చెప్పి ఇంకోరిని ఫ్లడ్ చేయడము, మాట్లాడడము అవన్నీ ఆటోమేటిక్గా మగవాళ్ళు చెప్తాయి. కానీ నేను ఎక్కువ ఏం చేయను, కానీ తను నన్ను చూసిన ప్రతిసారి ఎవరైనా నేను ఆటోమేటిక్గా ఎక్కడో చూసినా కూడా ఎవరైనా కనిపించారా అని అడుగుతుంది. ఎందుకు అంటే తనకి తెలుసు చాలా మంది విత్ ఇన్ ద కమ్యూనిటీ బయట అమ్మాయిలతో నాకు బయట అమ్మాయిలతో ఎక్కువ ఈ ప్రాబ్లం రాదు, కానీ విత్ ఇన్ ద కమ్యూనిటీకి నేను చాలా క్లోజ్. అంటే ఏదైనా ప్రాబ్లం వచ్చినా, ఏదైనా నేను ఉండే పొజిషన్లో ప్రాబ్లం వచ్చినా, కష్టం వచ్చినా, ఏది వచ్చినా నాకు ఫోన్ చేస్తారు ఎనీ టైం. నేను వాళ్ళతో మాట్లాడాల్సి వస్తుంది. కొంతమంది మంచిగా మాట్లాడతారు, కొంతమంది కావాలని, ఈ కమ్యూనిటీలో ఇది కూడా ఉంటుంది, ఇద్దరు మంచిగా ఉంటే కొంతమంది వేరే వాళ్ళని చెడగొట్టాలనే బుద్ధి అన్నిట్లో, అది జనరల్ పీపుల్లో కూడా ఉంటుంది కదా, ఒక అబ్బాయి అమ్మాయి విషయంలో కూడా ఉంటుంది, అలాగే మా విషయంలో కూడా అలా జరిగాయి. అవన్నీ ప్రాబ్లమ్స్ ఫేస్ చేసి అవన్నీ గొడవలు ఇచ్చేసుకొని 6 నెలలు మేము అంతకు ముందు కొన్ని రోజులు దూరం ఉన్నాం. తర్వాత ఈ 6 నెలలు దూరం ఉండి తనకి మొత్తం ఇప్పుడు నేను వచ్చి మళ్ళీ మేమిద్దరం కలిసిన తర్వాత కూడా డిసైడ్ అయింది ఒకటే, నా గురించి నువ్వు కానీ, నీ గురించి నేను కానీ అన్నీ ఓపెన్గా ఉంటాం. నీ ప్రొఫెషనల్లో నేను అడ్రాను, నా ప్రొఫెషన్లో నువ్వు అడ్రాకు. 6 o'clock వరకు నేను ఏం చేసినా నన్ను అడుగు. ఆఫ్టర్ 6 నువ్వు నీ పని ఏంటి, నువ్వెక్కడున్నావు నేను అడుగుతా, నేను ఎక్కడున్నాను నువ్వు అడుగు. అవన్నీ క్లియర్గా మాట్లాడుకొని ఏ మిస్అండర్స్టాండింగ్ రాకూడదని చెప్పి డిసైడ్ అయ్యి ఈ స్టెప్ తీసుకున్నాం. ఆరోహి, ట్రాన్స్ విమెన్ ని చాలా మంది కూడా డబ్బు కోసం, ఎంజాయ్మెంట్ కోసం, ప్రేమ పెళ్లి పేరుతో దగ్గర అవుతున్నారు, కొన్నాళ్ళు వాళ్ళతో ఉంటున్నారు, వాళ్ళకు కూడా ఆశలు కల్పిస్తున్నారు, వెళ్ళిపోతున్నారు. అయితే ఇప్పుడు మీకు కూడా ఒక అతను మీకు ప్రేమ పేరుతో దగ్గర అయ్యారు, ఇలాంటి వాళ్ళని నమ్మొద్దు అనుకున్నారు అని చెప్పారు కదా. మీ కమ్యూనిటీ చాలా ఎక్కువగా ఫేస్ చేస్తున్న ప్రాబ్లం ఇదే, ముఖ్యంగా ప్రేమ రాహిత్యం. ఎవరైనా కాస్త వెనకబడితే చాలు, ఇష్టంగా చూస్తే చాలు, దానికోసమే కదా ఇంత కష్టాలు పడి మీరు అసలు సృష్టికే ప్రతిసృష్టి చేయించి మిమ్మల్ని మీరు ఇలా మార్చుకుంటారు. ఏమనిపిస్తూ ఉంటుంది, మీరు ఎలా జాగ్రత్తగా ఉండాలంటారు ఈ విషయాల్లో? నేను అందరు ట్రాన్స్ ఉమెన్స్కి చెప్పేది ఒకటే, ప్రేమ అనేది వాళ్ళు ప్రేమించినప్పుడు మనకు ఒక నటన అనే చిన్న విషయం మనకు అక్కడ క్లారిటీగా తెలిసిపోతుంది. ఎందుకంటే బాగా కేరింగ్ చూపించేవాడు ఎప్పుడు క్లారిటీగా ప్రేమించాడు క్లియర్గా. ఎందుకు అంటే అదొక్కటి మనం అర్థం చేసుకుంటే సరిపోతుంది. అట్లా ప్రేమించి లైఫ్ని ఆగం చేసుకునే వాళ్ళు ఉన్నారు, సూసైడ్ చేసుకునే వాళ్ళు ఉన్నారు, ప్రతి ఒక్కరు ఉన్నారు. బట్ మీకు ఒక నమ్మకం అనేది ఉంటుంది, మనల్ని ప్రేమించి దగ్గరికి వచ్చినప్పుడు నమ్మకం అనేది ఖచ్చితంగా ఉంటుంది. కానీ ఆ నమ్మకం ఎంతలో వరకు ఉంటే అంత బాగుంటుందని నా ఫీలింగ్. చెప్పగానే తొందరగా నమ్మడం, ప్రేమ అనగానే దాన్ని తొందరగా అట్రాక్ట్ అయిపోవడం, ఇలాంటివన్నీ ఎందుకు చేస్తారు అని అంటే అమ్మ ప్రేమ చాలా దూరం, ఫ్యామిలీ పర్పస్లో ప్రేమ దూరం. అలాంటి ఒక వ్యక్తికి ఒకరిని నేను ప్రేమిస్తున్నాను, మిమ్మల్ని మీతో నేను లైఫ్ లాంగ్ ఉండాలనుకుంటున్నాను, అదే నిజమేమో అని చెప్పి నమ్మ ఒక స్టెప్ తీసుకుంటారు. కానీ అలాంటి టైంలో వాళ్ళు ఏది చెప్పినా నిజమే కావచ్చు, నన్ను నాతో లైఫ్ లాంగ్ ఉంటారేమో అనుకుని ఒక స్టెప్ తీసుకుంటారు. కానీ అప్పుడే ఒక చిన్న విషయాలు కానీ ఏదైనా ఒక విషయంలో వాళ్ళకి గొడవ స్టార్ట్ అయినప్పుడు ఆ చిన్న విషయమైనా కానీ దాన్ని చాలా పెద్దగా చేసి విడిపోవడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. నేను చెప్పేది ఏంటంటే ట్రాన్స్ ఉమెన్స్కి మన జాగ్రత్తలో మనం ఉంటే చాలా బాగుంటుంది అని నా ఫీలింగ్. ప్రేమ అనేది ఎక్కడి నుంచైనా రావచ్చు, కొంచెం మనం కూడా ఓపిక పట్టి ఆగితే ఖచ్చితంగా ప్రేమ దొరుకుతుంది. మనకి సపోర్ట్ ఉండేవాళ్ళు, మనతో ఉండేవాళ్ళు వీళ్ళే కరెక్ట్ అని మీకు అనిపించినప్పుడు ఒక స్టెప్ తీసుకోండి, తప్పులేదు. కానీ వాళ్ళు స్టెప్ తీసుకోకుండా వాళ్ళ కోసం పోరాడే వాళ్ళు మస్తు మంది ఉంటారు ట్రాన్స్ ఉమెన్స్లో. అలాంటి వాళ్ళని కొంచెం మనం కష్టం అనిపించి, మన హార్ట్కి కష్టం అనిపించినా వాళ్ళని దూరం పెట్టుకుంటేనే చాలా బాగుంటుందని నా ఫీల్. విమల్, నేను ట్రాన్స్ విమెన్ని చాలా మందిని కలిసాను, బట్ ట్రాన్స్ మ్యాన్ని చూడడం ఫస్ట్ టైం, మాట్లాడడం కూడా ఫస్ట్ టైం మీతోనే. అయితే ఏంటి, ఇప్పుడు మీరు ఇందాకే చెప్పారు డ్రింక్ చేస్తాను, ఎంజాయ్మెంట్ ఏదో చెప్పారు మొత్తానికి. అయితే ఎక్కువగా మీ కమ్యూనిటీ వాళ్ళతో మీరు కలుస్తూ ఉంటారా, లేదంటే జనరల్ నార్మల్ మేల్తో కలుస్తారా మీరు ఈ పార్టీస్లో నార్మల్గా ఎక్కడైనా? నాకు జనరల్ పర్సన్స్, స్ట్రైట్ పర్సన్స్ కూడా ఫ్రెండ్స్ ఉన్నారు, విత్ ఇన్ ద కమ్యూనిటీ ఫ్రెండ్స్ ఉన్నారు. నేను ఇద్దరితో అంటే వాళ్ళతో వీళ్ళతో రెండింటితో కూడా టైం స్పెండ్ చేస్తాం. లైక్ ఎప్పుడో వీకెండ్స్ కానీ, లేకపోతే నాకు వర్క్స్ లేకపోతే ఏదైనా బర్త్డేస్ కానీ అందరూ ఉన్నారు. అంటే స్ట్రైట్ పర్సన్స్ ఉన్నారు, ఇటు ఉన్నారు. అందరూ కూడా నన్ను ఎక్కడ కూడా నువ్వు ఇలా మారావు అన్నట్టుగా నన్ను ఎవరూ ట్రీట్ చేయరు. అండ్ చాలా యాక్సెప్టెన్స్ ఎక్కువ ఉంటుంది నా విషయంలో. అసలు బయట అయితే ఇంకా జనరల్గా అసలు ఈ విషయమే తెలియదు ఎవరికి, నేను ట్రాన్స్మెన్ అని చెప్పుకోవాల్సిన అవసరం రాదు కూడా ఇక్కడ. అదనమాట. మీ ఆవిడ వంట బాగా చేస్తుందా? చాలా బాగా చేస్తుంది. ఈ ఆవిడలో నచ్చేది ఏంటి మీకు? అంటే వంట విషయంలోనా, లేకపోతే తన బాగా ఓవర్ పొసెసివ్, అది నాకు నచ్చుతుంది కొన్నిసార్లు. నా మనిషి, నా వాడు, ఇంకా అది చాలు కదా. నిజమే మరి. ఎందుకంటే ఇంట్లో వాళ్ళ దగ్గర నుంచి అవన్నీ మనం
వదిలేసుకొని వస్తాం కదా మనం. ఆ కేరు అంతా అంటే ఇంట్లో కూడా నన్ను బాగానే చూసుకున్నారు. బట్ ఇది ఇలా మారడం వల్ల మా ఇంట్లో వాళ్ళకి నేను కొంచెం నా గురించి ఆలోచించుకోకూడదు, వాళ్ళ గురించి కూడా మనం ఆలోచించాలి అప్పుడప్పుడు. ఎందుకంటే సొసైటీ నాకు నచ్చినట్టు నేను బతకాలనుకున్నప్పుడు వాళ్ళకు కూడా వాళ్ళు నచ్చినట్టు బతికే ఇది మనం ఇవ్వాలి. వాళ్ళని బాధ పెట్టకూడదు కదా. సో అదంతా ఇప్పుడు మా అమ్మ నన్ను బాగా చాలా కేర్ చేసి మనం ఏదైనా చేస్తే ఇంకా తప్పని ఒకటి కొట్టి అది ఇలా చేయకు అలా చేయకు అని అమ్మ వాళ్ళు అంటారు. అదే నా భార్య అయితే ఎందుకు నేను కోప్పడాలి అని నాకు ఒక ఫీల్ వస్తుంది అంతే. నేనేమి అలా అని చెప్పి నువ్వు ఇలాగే ఉండు అలా ఉండని నేను తను చెప్పను, తను నాకు చెప్పదు. ఓన్లీ ఒక్క విషయం ఏంటంటే నేను ఎక్కడ చేయి జారిపోతానేమో అనే ఒక భయం తప్ప ఇంకేం ఉండదు. చాలా బాగా ఇచ్చేస్తుంది. వంట అయితే ఇంక చెప్పాల్సిన అవసరం లేదు, ప్రతి ఒక్క విషయం. అండ్ ఓపెన్గా చెప్పాలంటే నాకు ఎక్కువ లాస్ట్ ఇయర్ నేను హెల్త్ బాగోక నా సర్జరీస్ అయినప్పుడు కూడా నేనేమి ముందు మారిపోలేదు. నా జర్నీని కూడా తను చూసింది. తను వచ్చిన తర్వాతే నాకు అన్ని సర్జరీస్ అయ్యాయి. నన్ను చూసుకొని ఒక పిల్లోళ్ళ దగ్గర పెట్టుకొని తనే ఆయింట్మెంట్స్ రాసి దగ్గర చూసుకొని అసలు అవన్నీ చేసింది. సో అలాంటప్పుడు నేను తను అసలే వదులుకోవాలని అనుకోలేదు. అంతగా అన్నీ చూసి ఈరోజు మారిపోయానని ఎవరో వచ్చి నాకు ఫ్లడ్ చేసి నన్ను లవ్ చేసి నువ్వు ఇంత బాగున్నావు అబ్బాయి ఎంత బాగున్నావు నీలాగే వెళ్ళలేరని ట్రాన్స్ కమ్యూనిటీలో చాలామంది ఉంటారు, బయట కూడా చాలామంది ఉంటారు. కానీ నన్ను నేను అంటే ఇంక అప్పుడప్పుడే నాకు గడ్డ మీసాలు వస్తున్నాయి, నాకు ఇంకే సర్జరీస్ కాలేదు. ఆ టైంలో వచ్చింది తను. అప్పుడు వచ్చి నా జర్నీ అన్నిటికీ తన ముందే నా అన్ని సర్జరీస్ అయ్యాయి. తను చూసుకుందంటే నేను తన్ని ఇప్పుడు వదులుకోవడం కరెక్ట్ కాదనిపించింది, అందుకే వెయిట్ చేశాను. ఆరోహి అసలు మీరెవరు? చూడ్డానికి అసలు బుట్ట బొమ్మలాగా 16 అణాల తెలుగు అమ్మాయి లాగా ఎంత చక్కగా ఎంత అందంగా ఉన్నారో. మీరు ఒక ట్రాన్స్ విమెన్ అనే విషయం మీరు చెప్తే తప్ప తెలిసేలాగా లేదు. చాలా మీ వెబ్ సిరీస్ లో కూడా చాలా మంది గుర్తుపట్టకపోవచ్చు మిమ్మల్ని చూసిన వాళ్ళు కూడా. అసలు మీరెవరు, మీ పేరేంటి, డెడ్ నేమ్ ఏంటి, ఇలా మిమ్మల్ని మీరు మార్చుకోవాలని ఏ వయసులో ఎందుకు అనిపించింది? నేను చిన్నప్పటి నుండి నాకు ఊహ తెలిసిన క్షణం నుంచి నేను అమ్మాయిలానే ఉండాలనుకున్నా. నాకు ఎక్కువ బాయ్స్ ఫ్రెండ్స్ లేరు. బాయ్స్ నా పక్కన కూర్చున్నా నచ్చదు, నన్ను ముట్టుకున్నా నచ్చదు నాకు. ఎందుకంటే నేను అమ్మాయినే అని నా మైండ్లో ఫిక్స్ అయిపోయినాను కాబట్టి ఇది నాకు నచ్చదు. బట్ అమ్మ ఛాన్సాలు కొడుతూ ఉండేది, తిడుతూ ఉండేది, అలా ఉండు ఇలా ఉండు, అబ్బాయిలా ఉండడానికి ప్రయత్నించు అంటే నాకు ఎలా అవుతుంది? నేను చాలాసార్లు అబ్బాయిలా నటించడానికి ప్రయత్నించా, కానీ నటిస్తున్నానేమో అన్న ఫీల్, అంతేగాని నాకు నిజంగానే అబ్బాయిలా ఉండడం అనేది నాతో కాలేదు. కాబట్టి నేను నా 14 ఇయర్స్ అప్పుడు నాకు కమ్యూనిటీ పరిచయం అయ్యారు. పరిచయం అయిన తర్వాత నేను బ్రెస్ట్ ఇంప్రూవ్ కోసం ఇంజెక్షన్స్ వేసుకున్నాను. నేను క్లాసికల్ డ్యాన్స్ చేసేది చిన్నగా ఉన్నప్పుడు. ఆ ప్రోగ్రామ్స్కి వెళ్ళినప్పుడు ఒక 3 days ప్రోగ్రామ్ ఉంటే నాకు 4 days ప్రోగ్రామ్ ఉందని చెప్పి ఒకరోజు బాగా అక్కడ స్పెండ్ చేసి నేను చీర కట్టుకొని నాకు నచ్చినట్టుగా బొట్టు పూలు అవన్నీ పెట్టుకొని నేను సరదాగా అక్కడ ఉండి నెక్స్ట్ రోజు ఇంటికి వెళ్ళిపోయేదాన్ని. అప్పుడు నాకు బ్రెస్ట్ ఇంప్రూవ్ నేను బాగా చిన్నగా ఉన్నాను కాబట్టి చాలా ఇంప్రూవ్ అయింది. అది నా దురదృష్టమో అదృష్టం అనుకోవచ్చు, దురదృష్టం అనుకోవచ్చు. అది బాగా ఇంప్రూవ్ అయిపోయింది. మా ఫ్రెండ్స్ నుంచి చాలా నాకు చూటిపోటి మాటలు అట్లాంటివన్నీ వస్తూ ఉంటాయి. ఓన్లీ మాటల వరకే ఉన్న వాళ్ళు చేతల్లో కూడా చూపించడం, ఇది నిజమా కాదని టచ్ చేయడం అట్లాంటివి నేను తీసుకోలేకపోయాను. ఎందుకంటే నేను అమ్మాయిగా అనుకున్నప్పుడు వాళ్ళు నన్ను ముట్టుకున్నప్పుడు నాకు అదొక నరకంగా అనిపించేది. అసలు నేను ఎంత పెద్ద తప్పు చేశాననే ఫీలింగ్ వచ్చేది. అట్లాంటివన్నీ నాకు జరిగినాయి. పేరెంట్స్ కి తెలుసా మీరు ఇంజెక్షన్స్ తీసుకుంటున్నారనే? పేరెంట్స్ కి తెలియదు, బట్ మా అమ్మ చాలాసార్లు బాధపడేది, ఆపరేషన్ చేయించాలి తొందరగా, ఇది ఎందుకు ఇలా జరిగింది, నేను ఇవరకు ఇలా అంటున్నారు కాలనీలో, కానీ ఇలా ఎందుకు జరిగిందని ఇంతవరకు మా మమ్మీకి తెలియదు. ఇది చూసిన తర్వాత అర్థమవుతుంది ఆ రోజు ఎందుకు తనకు అలా జరిగిందని. సారీ అమ్మ, నేనైతే కావాలని చేయలేదు, నా ఫీల్ అట్లాంటిది, బట్ అలా జరిగిపోయింది. ఆ క్షణం అనుకున్నాను నేను, నాకు 10th అయిపోయిన తర్వాత ఇంటర్లో జాయిన్ చేశారు. ఇక నేను ఒక్క క్షణం కూడా అక్కడికి వెళ్ళినా చదవాలని ఇంట్రెస్ట్ నాకు కూడా ఉండేది. బట్ అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ కూడా నాకు అవే అవమానాలు జరిగేసరికి ఇక నేను ఇది నా లైఫ్ కాదు, ఇది నా ప్రపంచం కాదని కమ్యూనిటీలోకి వచ్చేసి ఆ తర్వాత మళ్ళీ పేరెంట్స్తో మళ్ళీ మాట్లాడాను. పేరెంట్స్తో మాట్లాడాను. అమ్మ నాకు ఇట్లా ఉండడం ఇష్టము, మీరు యాక్సెప్ట్ చేయగలుగుతారా, మీరు యాక్సెప్ట్ చేస్తారా అని చాలాసార్లు ఫోన్ చేశాను. వద్దు, నువ్వు అబ్బాయిలా ఉండడానికి అయితేనే ఇంటికి రా అని చెప్పడం జరిగింది. ఆ తర్వాత నేను సర్జరీ అయిన తర్వాత ఒకరోజు కాల్ చేశాను, అమ్మ నేను ఇట్లా పూర్తిగా అమ్మాయిలా మారిపోయాను, మీరు ఓకే అంటే నేను ఇదే బట్టల మీద వస్తాను, కానీ నన్ను ఇలా బ్రతకనివ్వండి అమ్మ అని చెప్పి చాలాసార్లు బ్రతిలా అన్నాను. అమ్మ ఒకటే మాట చెప్పింది, నువ్వు చచ్చిపోయినాం అనుకున్నాం, మేము స్నానం చేస్తున్నాం, పెట్టేసే ఫోన్. నాన్న ఎక్కువ రెస్పాన్స్ అవ్వకపోయేది అప్పుడు. తను ఎక్కువ మాట్లాడడానికి, ఎవరైనా తండ్రి కొడుకుగా చూసిన తండ్రి ఒకేసారి తన కొడుకు ఇలా అయిపోయాడని మాటలు కానీ కావచ్చు, వాళ్ళ పద్ధతి కానీ కావచ్చు, వాళ్ళ ఫ్రెండ్స్ ఏమైనా అనే విధానమైన కావచ్చు, అది ఎవరైనా ఒక
తండ్రి తీసుకోలేడు కదా అని నేను అనుకున్నాను మేబీ. అందుకే తను సరిగా మాట్లాడకపోయేవాడేమో. మా డాడీ నేను క్లాసికల్ డ్యాన్స్ వెళ్తా ఉంటే కూడా మా అమ్మ చెప్పింది, వద్దొద్దు ఆ క్లాసికల్ డ్యాన్స్ అంటే కాటుక పెట్టుకోవాలి, లిప్స్టిక్ పెట్టుకోవాలి, వాడి ప్రవర్తనలో చాలా చేంజింగ్గా ఉంది, వద్దు అని చెప్తే మా డాడీ అనుకున్నాడు నా కొడుకు కమలా హాసన్ అంతా ఎత్తు ఎదిగితే చాలు అని అనుకున్నాడు. సాగర సంగమం మరో సాగర అట్లా సంగమం ఫీల్ అయ్యాడు చేయొచ్చు మా డాడీ. అనుకున్నారు కానీ పాపం. సారీ డాడీ, నేను ఇలా అయిపోయి. సిబ్లింగ్స్ ఉన్నారా, అక్కలు తమ్ముళ్ళు అన్నలు నాకు ఎవరైనా? తమ్ముడు ఒక చెల్లికి మ్యారేజ్ అయిపోయింది. చెల్లి మ్యారేజ్లోనే నన్ను వాళ్ళు యాక్సెప్ట్ చేయడం జరిగింది. మ్మ్. కొన్ని రోజులు తమ్ముడి ఇష్యూ తోటి నేను ఇంటికి వెళ్ళలేదు. ఎందుకంటే తన ఫ్రెండ్స్ కూడా ఉంటారు, మనం కూడా కొన్ని అర్థం చేసుకోవాలి. తన ఫ్రెండ్స్ ఏంట్రా మీ అన్న ఇలా అయిపోయాడా అలా అయిపోయాడా అని ఒక చిన్న మాటలు ఉంటాయి కాబట్టి మేబీ తను అందుకే నన్ను దూరం ఉంచాడేమో అనుకుంటాను. మా తమ్ముడికి కాకపోతే నేనంటే చాలా ఇష్టం. ఇప్పుడు పూర్తి స్థాయిలో అమ్మాయిగా మారిపోయిన తర్వాత అమ్మ ఏమంటోంది ఇలా చూసి? అమ్మ హ్యాపీగానే ఉంది. ఇప్పుడు నన్ను అమ్మ ఇంట్లో అందరికంటే తొందర యాక్సెప్ట్ చేసేది అమ్మ ఒక్కటి. బాగా మెచ్యూర్డ్ మైండ్. నాకైతే హ్యాపీగా అనిపిస్తుంది. ఎందుకంటే తన విషయంలో కూడా నేను తనకి షేర్ చేసినప్పుడు నువ్వు ఎలా ఉన్నా హ్యాపీగా ఉంటే చాలు, నిన్ను ఎవరైతే హ్యాపీగా చూసుకుంటున్నారో అని నీకు అనిపిస్తే వాళ్ళతో ఉంటే నేను హ్యాపీ. ఎందుకంటే ఇన్ని రోజుల మన దూరానికి నేను ఏ సమాధానం చెప్పలేను నీకు, కానీ నువ్వు తనతో ఉంటే మాత్రం నాకు హ్యాపీ అని చెప్పడం జరిగింది. ఎందుకు అంటే మా అమ్మకి బాగా మెచ్యూర్డ్ మైండ్. బాగా నేను తనకు చెప్పిన విషయాన్ని తొందరగా యాక్సెప్ట్ చేయగలుగుతుంది, దాన్ని తొందరగా అర్థం చేసుకోగలుగుతుంది. అందుకే నేను ఏ చిన్న విషయమైనా అమ్మకి షేర్ చేస్తాను ఫస్ట్. మీరు ఇలా అమ్మాయిగా మారడం, పెళ్లి చేసుకోవడం, అల్లుడు రావడం, ఇప్పుడేమంటుంది అమ్మ? అమ్మ ఫుల్ హ్యాపీ. ఎందుకంటే తనంటే మా ఇంట్లో చాలా ఇష్టం. మా తమ్ముడికి కానీ మా డాడీకి కానీ మా మమ్మీకి కానీ చాలా ఇష్టం తనంటే. తననే నేను పెళ్లి చేసుకుంటా అని వాళ్ళు అనుకోలేదు. ఎందుకంటే మధ్యలో మాకు గొడవ అయింది, డిస్కషన్ చాలా ఎక్కువ అయిపోయింది. తనతో మాట్లాడొద్దు మీరు ఎవరని చెప్పి నేనే వాళ్ళ ఫోన్ నెంబర్ తీసుకొని బ్లాక్ చేయడం జరిగింది. వాళ్ళకైతే ఇప్పుడు తననే నేను పెళ్లి చేసుకుంటున్నా అని చెప్పినప్పుడు వాళ్ళైతే ఫుల్ ఖుష్. ఇంకా చేసుకునేదాకా కూడా వాళ్ళకి నమ్మకం లేదు, చేసుకున్న తర్వాత మాత్రం ఇంకా హ్యాపీ. మీరు చెప్పండి విమల్, మీ డెడ్ నేమ్ ఏంటి? ఇంతకు మీ డెడ్ నేమ్ ఏంటో చెప్పాలి. అసలు మీ పేరేంటి? మీరు అమ్మా నాన్న పెట్టిన పేరేంటి? నేను అది చెప్పాలనుకోవట్లేదు. ఎందుకంటే వద్దా? మళ్ళీ ఇది చూసిన తర్వాత వాళ్ళు నన్ను అదే పిలవడం జరుగుతుంది బయట. అంటే కాబట్టి పాత ఫ్రెండ్స్ ఎవరైనా గుర్తుపడుతుంటారా మిమ్మల్ని? గుర్తుపడతా ఉంటారు, పాత ఫ్రెండ్స్ గుర్తుపడతా ఉంటారు. అదే నేను పిలిచినా కూడా లేదు నన్ను ఇట్లా పిలవండి అని చెప్పి చెప్తా ఉంటారు. ఇష్టం లేదు అసలు అది తెలుసుకోవడం కూడా. ఆ క్యారెక్టర్ ని మీరు పాతేసారు, అసలు వెళ్ళిపోయింది ఆ క్యారెక్టర్. ఆ క్యారెక్టర్ లోకి నేను వెళ్ళాలనుకోవట్లేదు. ఆ క్యారెక్టర్ వైజ్ గా ఏదైనా విషయాలు నా ముందుకు వచ్చినా దాన్ని తీసుకోవడానికి నేను రెడీగా లేను. కాకపోతే వాళ్ళు మనల్ని ట్రీట్ చేసినప్పుడు దాన్ని నేను తీసుకుంటాను. ఎందుకు అంటే మనం ఫస్ట్ అక్కడి నుంచి వచ్చాం కాబట్టి, మనం ఎక్కడి నుంచి వచ్చినామో దాన్ని మర్చిపోకూడదు కాబట్టి నేను ఇప్పుడు నన్ను ఇలా పిలవండి, నాకు ఇలా ఇష్టం అని చెప్పుకుంటాను అంతవరకే. ఆరోహి అనే పేరు ఎందుకు సెలెక్ట్ చేసుకున్నారు మరి మీరు? ఆరోహి అనే పేరు నాకు నార్మల్గా ఆ పేరు అంటే చాలా ఇష్టం. మా గురువు పెట్టింది బాగా ఇష్టంగా, తను పెట్టుకుంది నాకు ఆరోహి. నేను చెప్పాను అన్నమాట, అత్తయ్య నాకు ఆరోహి పేరు అంటే బాగా ఇష్టం. ఫస్ట్ నా పేరు నైసి. ఈ ఫీల్డ్లోకి వచ్చినప్పుడు నైసి నా పేరు, కానీ అది ముద్దు పేరుగా అందరు నైసి 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 అట్లా అయిపోయింది. అది జస్ట్ ఏదో ముద్దు పేరు లాగా ఉంది, నువ్వు ఒక మంచి పేరు పెడతానులే అని చెప్పడం జరిగింది మా అత్తయ్య. తర్వాత ఆమె చెప్పింది ఇట్లా ఆరోహి బాగుంటుంది, బాగుంది పేరు, ఇది పెడితే నీకు బాగా సెట్ అవుతుంది. తర్వాత నాకు ఆరోహి తర్వాత ఇన్స్టాలో బాగా కొంచెం ఫేమస్ అయిపోయిందని నేను ఆరోహి అట్లా నడుస్తూ ఉంది. ఆరోహి ఎర్రా అంటే ఇప్పుడు తెలియని వాళ్ళు ఎవరు లేరు, మ్యాక్సిమం యూట్యూబ్లో కొట్టిన ఆరోహి ఎర్రా అని వస్తుంది. చాలా వీడియోలు వస్తాయి నాకు. మీరు చెప్పండి విమల్, ఒక అబ్బాయిగా పుట్టారు, ఆ తర్వాత ఇలాగా అమ్మాయిగా పుట్టారు. మీరు చూసారా, నేనే కన్ఫ్యూజ్ అయిపోతున్నాను. అమ్మాయిగా పుట్టి అబ్బాయిగా మారారు. నిజంగా అన్ని లక్షణాలు కూడా అబ్బాయిలాగా మీరు కరెక్ట్, పర్ఫెక్ట్. మీరు డెసిషన్ కూడా మీది కరెక్ట్ లాగే ఉంది. ఏ ఊరు మీది? ఎందుకు ఇలా మారారు? ఎందుకు అనేది అసలు క్వశ్చనే కాదు. నేను ఇలాగే ఉన్నాను, ఇలాగే పుట్టాను అనుకుంటా. కొంచెం చిన్నప్పుడు నార్మల్గా మనం పెరిగేటప్పుడు చూడండి, ఇంట్లో వాళ్ళు బట్టలు మగపిల్లడికి ఆడపిల్లలు బట్టలు వేస్తారు, అలానే ఫీల్ అయ్యాను నా ఏజ్ నాకు తెలిసిన తర్వాత వరకు కూడా. నేను పుట్టింది శ్రీకాకుళం, పెరిగిందంతా అంటే జస్ట్ అమ్మమ్మ వాళ్ళు అక్కడ ఉండే కాబట్టి అక్కడ పుట్టాను, పెరిగిందంతా హైదరాబాదే. సో నాకు చిన్నప్పటి నుంచి అబ్బాయిలాగే ఫీలింగ్స్ ఉండే. ఇంట్లో మా మదర్ వాళ్ళ జనరేషన్లో అందరి తర్వాత ఆడపిల్లగా పుట్టింది నేను అప్పట్లో. సో నాకు కొంచెం గారాభంగా చూసా. మెయిన్ డాడీ కన్నా డాడీ అంత ఆడపిల్లలంటే కొంచెం ఇది ఉండేది కాదు. కానీ మా ఇంట్లో మా అమ్మమ్మ పిన్నిలు నన్ను చాలా బాగా చూసుకునేవాళ్ళు. వాళ్ళకి నేనంటే చాలా ఇష్టం. ఇంకా వాళ్ళ పిల్లలాగానే చూసుకునేవాళ్ళు తాతయ్య వాళ్ళ దగ్గర.
నాకు ఎప్పుడు అబ్బాయిలాగా ఉండడం, మా తాతయ్య ఎలా బిహేవ్ చేస్తారు, మా తాతయ్యలాగా నేను బిహేవ్ చేయడము అలా ఉండేవి. మా అమ్మమ్మ కూడా మమ్మల్ని ఇద్దరిని ఒకేలాగా, అతను ఏం తింటే అలాగే, ఏ బట్టలు వేసుకుంటే అలాంటి బట్టలు నాకు ఇచ్చేయడం అలా పెంచారు. ఎప్పుడైతే హైదరాబాద్కి వచ్చామో అంతా డాడీ దగ్గర ఉండడం కొంచెం భయం ఉంది. కాకపోతే నేను చిన్నప్పటి నుంచి కబడ్డీలో ఉండడం వల్ల ఏంటంటే అబ్బాయిల బట్టలు ఎక్కువ వేసుకునేది. ఎవరికి దీని గురించి నేను ఇలా ఓపెన్గా చెప్పాల్సిన అవసరం వచ్చేది కాదు. కానీ వయసు పెరుగుతున్న కొద్దీ ఖచ్చితంగా ఇంట్లో వాళ్ళు మనల్ని ఐడెంటిఫై చేస్తారు. ఆడపిల్ల నువ్వు గుర్తుంచుకో, ఇలా ఉండు అని అంటారు. అది నాకు చాలా స్ట్రగుల్ ఇచ్చింది. ఆ స్ట్రగుల్ నుంచి రావడం చాలా టైం పట్టింది. ఇంట్లో వాళ్ళతో దెబ్బలు తినాల్సి వచ్చింది. అందరినీ ఆల్మోస్ట్ ఇంట్లో వాళ్ళని ఒక 2 years 3 years వాళ్ళు ఈవెన్ నేను మాట్లాడకుండా ఉండాల్సి వచ్చింది. అట్లీస్ట్ నేను ఎక్కడున్నానో కూడా తెలియకుండా ఉండాల్సి వచ్చింది. ఎందుకంటే నేను 16 yearsకి 17 yearsకే ఇంటి నుంచి బయటకు వచ్చాను. నాకు 18 years రాకుండా నేను ఎక్కడ గట్టిగా మాట్లాడలేను. కాబట్టి అప్పుడు చాలా స్ట్రగుల్ అయ్యాను ఆ ఏజ్ వరకు. 18 years తర్వాత నేను కొంచెం స్ట్రాంగ్ అవ్వడం, నన్ను నేను సెల్ఫ్ బిల్డ్ చేసుకోవడం స్టార్ట్ చేశాను. మొత్తం ఇంట్లో మా డాడీ అప్పట్లో చెప్పాను కదా, ఆడపిల్లలు ఇలాగే ఉండాలి. మా కాలనీ మొత్తం మీ అమ్మాయి ఇలా తిరుగుతుంది, ఎప్పుడు అబ్బాయిలతో తిరుగుతుంది, ఎప్పుడు అబ్బాయిలతో క్రికెట్, ఎప్పుడు ఏదో బాల్ వెళ్ళి ఎవరింటికైనా తగిలేది, లేకపోతే ఏదైనా ఎక్కడైనా నవ్వేది, వేరే పిల్లలకి దెబ్బలు తగులుతాయి కదా ఆడేటప్పుడు. అసలు ఆడపిల్ల లెక్క ఉండకుండా రోడ్డు మీద ఇట్లా చేస్తారని చెప్పి గొడవలకు వచ్చేవాళ్ళు. ఇంకా అలా ఎక్కువ మా డాడీ బాగా కొట్టేవారు నన్ను, అసలు విపరీతంగా కొట్టేవాళ్ళు. అసలు ఆ దెబ్బలు తిని ఇప్పటికీ నొప్పి వస్తాయి. ఏదైనా గుర్తొస్తే ఇప్పటికీ నొప్పి వస్తాయి. అన్ని దెబ్బలు తిన్నాను మా నాన్నగారితో నేనైతే. సో కానీ మా ఇంట్లో మా పేరెంట్స్ అందరికీ నా గురించి తెలుసు, నా గురించి తెలుసు, కానీ యాక్సెప్ట్ చేయలేదు. కానీ ఫస్ట్ ఇంకా మా నాన్నగారు చనిపోయే ముందు ఈ విషయాలన్నీ నేను ఇంకా అతనితో మాట్లాడడం మీద అతనే ఫస్ట్ యాక్సెప్ట్ చేశారు. నేను తప్పు చేశాను, నీ జీవితంలో చాలా ఇలాంటి నిన్ను ఇలా కంట్రోల్ చేసి నిన్ను బాధ పెట్టి దూరం పెట్టి అని నాకు దగ్గరైన కొన్ని రోజులకే మా నాన్నగారు చనిపోవాలి. సో ఇంకా బట్ స్ట్రగుల్స్ అన్నీ అయిపోయాయి. ఏమో అవన్నీ చూడడం వల్ల ఇప్పుడు కొంచెం హ్యాపీగా ఉన్నానేమో. ఎందుకంటే అప్పట్లో నాకు ఏం లేదు, చదువు లేదు, ఉద్యోగం లేదు, చాలా కష్టపడుకుంటూ వచ్చాను. 18 years 2000, ఇప్పుడు 33 years నాకు. అప్పుడు నా చిన్న ఏజ్లోనే అన్నీ అంటే ఆ ఫియర్, ఇప్పుడు సగానికి సగం వయసు నాకు కష్టపడాల్సి వచ్చింది అప్పట్లో. ఇప్పుడు అమ్మ వీళ్ళందరూ టచ్లోనే ఉన్నారా? సిబ్లింగ్స్ ఉన్నారా మీకు? వాళ్ళ రియాక్షన్ ఏంటి? విషయం ఏంటంటే నేను మారనప్పుడు, అంటే నాకు గడ్డం మీసాలు లేనప్పుడు, ఇవన్నీ లేనప్పుడు నేను ఇలా అని మా తమ్ముడికి తెలుసు. అప్పుడు ఇంట్లో వాళ్ళతో వాడే ఫైట్ చేసేవాడు. ఏమని, తనకు నచ్చినట్టు ఉండనివ్వండి, ఎందుకు ఇబ్బంది పెడతారు అంటే. ఒక పెద్ద ఇన్సిడెంట్ జరిగింది మా ఇంట్లో నా ద్వారా. ఆ ఇన్సిడెంట్లో అందరూ ఒక సైడు, నేను ఒక్కడిని ఒక సైడ్ అయిపోయాను. అందరూ ఆల్మోస్ట్ ఒక 18 members మా ఫ్యామిలీ, మా చాలా పెద్ద అంటే రిలేటివ్స్ కలిసి ఉన్న ఫ్యామిలీ అన్నట్టు. ఇంట్లో మాత్రం మేమే ఉండేవాళ్ళం, కానీ అందరు పిన్ని బాబాయిలు వీళ్ళంతా ఒక 18 members ఒక సైడ్ కూర్చొని నన్ను ఒక్కడిని మధ్యలో కూర్చోపెట్టి, నువ్వు ఇలా చేస్తే ఇంట్లో నిన్ను రానివ్వము, నిన్ను ఇచ్చేస్తామంటే అప్పుడు మా తమ్ముడు స్టాండ్ ఇచ్చాడు. చిన్నోడే అప్పుడు స్టాండ్ ఇచ్చాడు. నాకు అప్పుడు గడ్డం మీసాలు ఏం లేవు. ఎప్పుడైతే నాకు ఈ గడ్డం మీసాలు రావడం స్టార్ట్ అయ్యాయో, బయట సొసైటీ నుంచి వాడికి ఎక్కువ ప్రెషర్ పెట్టడము, ఇవన్నీ పెట్టడము, దానివల్ల వాడు అది తీసుకోలేకపోయాడు. 2020 నుంచి ఇంటికి వెళ్ళడం ఆపేశాను నేను. 2000 అంతకుముందు మా ఇంట్లో నా గడ్డ మీసాలు రాకముందు ఎవ్రీ సాటర్డే మా అమ్మ ఫోన్ చేసి, ఇంటికి రా, మా తమ్ముడు నువ్వు వస్తావని తెస్తున్నావు, ఎక్కడున్నావు ఎవ్రీ వీక్. నెలలో ఒక రోజు ఇంక ఇంటికి వెళ్ళకపోతే మా అమ్మ అయితే ఇంకా దిగులుగా ఇది అవ్వడం అలా ఉంటుండే. ఇప్పుడు మొత్తం అదంతా మారిపోయింది. అది చాలా హట్ అవుతాను నేను. ఎప్పుడైనా నాకు ఏదైనా అయితే అదొకటే కొంచెం ప్రెషర్. మా తమ్ముడు ఎలా అంటే ఇప్పటికీ మా పిన్ని చెప్తుంది, మా అమ్మ చెప్తారు. వాడు చాలా చిన్న, నాకన్నా ఒక 5 years చిన్న. సో నేను స్కూల్ తొందరగా ఆపేసాను, చదువుకోలేదు. 7th class చదువుకున్నాను నేను ఈ జెండర్ ఇష్యూస్ వల్ల. అయితే ఆపేస్తే నేను చిన్నప్పటి నుంచే ఉద్యోగం చేయడం స్టార్ట్ చేశాను కదా, 1500 జీతం అలా వచ్చేది. వాడికి నేను స్కూల్కి వెళ్ళినప్పుడు ఇది కావాలా అది కావాలి, 1500 జీతం వస్తే ఫస్ట్ వాడిని రెస్టారెంట్కి తీసుకెళ్ళి వాడికి తినిపించాలి, వాడికి ఏం కావాలో కొనించాలని అన్నీ చేస్తుండే నేను. అయితే ఇప్పుడు వాడు పెద్దోడయ్యాడు బాగా. వాడు సంపాదించిన డబ్బులతో నాకు ఏదైనా చేయాలంటే నేను దగ్గర లేదని వాడు బాగా బాధపడతాడు. అంటే వాడి ఉద్దేశంలో నేను ఒక అక్కగా ఉంటాను కదా, ఇంత చేశాను. కానీ ఎప్పుడు నేను ఇలా మారినప్పుడు ఎప్పుడు కూడా నన్ను అక్క అని పిలవలేదు. నా షార్ట్ కట్లో ఇంట్లో అందరూ ఇమా అని పిలుస్తారు నన్ను. ఇమా అనే పిలుస్తారు. ఇంత చేశాను, ఇప్పుడు ఇమా లేదు, అసలు తినడానికి లేదు, అలా అని బాధపడతారు, ఇప్పటికీ బాధపడతారు. కానీ
సొసైటీ వల్ల వాడిని నన్ను దగ్గర తీసుకోలేకపోతున్నాను. విమల్, మామూలుగా ట్రాన్స్ విమెన్ కి జరిగే సర్జరీస్ ఏంటి అనేది నాకు కొంత ఐడియా ఉంది, బట్ ట్రాన్స్ మ్యాన్ కి జరిగే సర్జరీస్ నాకు తెలియదు. అంటే గడ్డాలు మీసాలు రావడానికి, అలాగే వాయిస్ మారడానికి, అలాగే ఇంకా మగ లక్షణాలు మగ అవయవాల కోసం సర్జరీస్ చేయించుకుంటారా? సేమ్ ప్రాసెస్ ఉంటుంది. వాళ్ళకు ఒక ఎలా అయితే ఉంటుందో కొంచెం మాకు టిపికల్గా ఉంటాయి కొన్ని సర్జరీస్ వల్ల. మేము కొంచెం ఎక్కువ టైం తీసుకుంటాము, ఎక్కువ ఇదవుతుంది. కాకపోతే యాజ్ ఇట్ ఈజ్ మాకు ఈ గడ్డ మీసాలు రావడానికి హార్మోన్స్ ఉంటాయి. దీనికి ఏమి సర్జరీస్ ఏం చేయించుకోము మేము. కాకపోతే మిగతావన్నీ కూడా సర్జరీస్ చేయించుకుంటాం. సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ఒక అబ్బాయి ఎలా అయితే కంప్లీట్ బాయ్ లాగా ఉంటారో అలాగే ఉంటాం. ఓపెన్గా చెప్పాలంటే ఒక పిల్లల్ని మాత్రం ఇంకా అనలేం, కానీ మిగతా అదంతా కూడా సేమ్ యాజ్ ఇట్ ఈజ్ బాయ్ ఎలా ఉంటారో అలాగే ఉంటాం. ఈ వైఫ్ ని మీరు ఏమని పిలుస్తారు? ఎక్కువ అయితే నాన్న లేకపోతే అమ్మ అని పిలుస్తాం. ఓ మీ ఆయన ఏమంటారేంటి? నేను ఎక్కువ నాన్న అని పిలుస్తా. ఈ మధ్య కొత్తగా అబ్బాయి అని పిలుస్తున్నా. స్టేటస్ లో మాత్రం యాపిల్ పెట్టుకుంటా తన కోసం. ఏంటి ఇద్దరి ఫ్యూచర్ ప్లాన్స్ ఏంటి? ఆరోహి, ముందు మీరు చెప్పండి. నా ఫ్యూచర్ ప్లానింగ్ యాక్టర్ కావాలి అని. ఓ, అది కూడా బెస్ట్గా వస్తేనే వెళ్తాను. ఇప్పుడున్న జనరేషన్ ఎట్లా ఉంది అంటే యాక్టర్ అనగానే కమిట్మెంట్ అట్లాంటివన్నీ కాకుండా నాకంటే ఒక మంచి ఛాన్స్ వచ్చినప్పుడు దాన్ని నేను ప్రూవ్ చేసుకోగలుగుతాను. ఒకవేళ ఛాన్స్ రాకపోయినా ఇప్పుడిప్పుడే నేను ఛానల్ పెట్టుకున్నాను. దానిలో నేను ఏంటో ప్రూవ్ చేసుకునే టైం వచ్చింది అని నాకు అనిపించింది. నేను ఖచ్చితంగా ప్రూవ్ చేసుకుంటాను. మా ఆయన్ని బాగా చూసుకోవాలి, బాగా చూసుకుంటాను. మీరేమనుకుంటున్నారు విమల్? నాదైతే ప్రెసెంట్లీ అంటే ఈ 6 నెలల గ్యాప్లో చాలా ప్లాన్స్ మారిపోయాయి కొంచెం. ఎందుకంటే నేను ఈ బ్రేకప్ సిచ్యువేషన్లో కొంచెం బాగా డిస్టర్బ్ అయ్యాను. డిస్టర్బ్ అవ్వడం, వర్క్ మీద ప్రెషర్ ఎక్కువ పెట్టుకున్నాను. సో ఒకవేళ ఇన్ కేస్ తను ఈ సంవత్సరం నా దగ్గర రాకపోతే ఇంకా నేను ఇండియా నుంచి, నాకు అంజలి రిమి అని చెప్పి యూఎస్లో ఉంటుంది, తను అక్కడే సెటిల్డ్, అంతా అక్కడే ఉంటారు. తను ఎలా అంటే నాకు మా అమ్మ నన్ను కన్నది అంతే. మా అమ్మ నన్ను కన్నది, తిను కనలేదు. అలా అసలు ప్రతి ఒక్క విషయంలో నాకు, నేను బాధపడితే తట్టుకోలేదు, నేను ఆనందంగా ఉంటే దాంట్లో ఇంకెక్కువ తను ఆనందంగా ఉంటుంది. ప్రతి 1 అవర్ తను ఓన్లీ పడుకునే టైంలో మాత్రమే నాకు మెసేజ్ చేయకుండా ఉంటుంది. మిగతా టైంలో ఎక్కడున్నావు నాన్న, బాగున్నావా ఈరోజు మాట్లాడుతుంది, మళ్ళీ ఒక గంట తర్వాత ఎలా ఉన్నావు అని అడుగుతుంది అనమాట. ఇంకా నేను అనుకున్నాను, ఇంకా తిన్న లైఫ్లో రాకపోతే ఇంకా నేను షిఫ్ట్ అవుదాము, ఇంకా అక్కడ ఒక 2 years టైం తీసుకొని ప్రాసెస్ మెల్లిగా స్టార్ట్ చేసుకొని యూఎస్ వెళ్ళిపోదాము అని అనుకున్నాను. మళ్ళీ ఇప్పుడు అంతా తిరిగి ఏం కాదులేండి, ఈవిని కూడా తీసుకొని వెళ్ళిపోవచ్చు. అంతే కదా, చాలా ప్లాన్స్ ఉండే. అండ్ మెయిన్ వచ్చి నాకేంటంటే చాలామంది అంటారు, వచ్చిన వాళ్ళందరూ అంటారు, నీకేం అవసరము, కమ్యూనిటీ కోసం ఎందుకు పని చేస్తావు, మారిపోయావు కదా, సొసైటీకి ఎక్కువ చెప్పుకోకు, నువ్వు అబ్బాయిగానే ఉన్నావు, అబ్బాయిగానే ఉండి ఎందుకు కమ్యూనిటీ చెప్పుకుంటే అందరు ఇలా అనుకుంటారంటే. కానీ నాలా ఉన్న వాళ్ళు ఎవరైతే, అది ఫీమేల్ టు మేల్ కానివ్వండి, మేల్ టు ఫీమేల్ కానివ్వండి, వచ్చే జనరేషన్కి మ్యాక్సిమం యాక్సెస్ ఉండాలి, చదువు కానీ ఉద్యోగాలు కానీ ఇంకేదైనా. రీసెంట్గా మా ట్రాన్స్మెన్ అండ్ ట్రాన్స్మెన్స్కి ఆల్మోస్ట్ 42 మెంబర్స్కి 42 మెంబర్స్, ఎందుకంటే ఇద్దరు కొంచెం డ్రాప్ అవుట్ అయ్యారు. అందుకని ఓన్లీ మా సెంటర్ ఏదైతే క్యూటీ సెంటర్ అని మేము అన్నామో, మాకు ముందులో చెప్పారు, ఆ సెంటర్ నుంచి 29 అప్లికేషన్స్ నేను ఒక్కడనే పంపించాను. మా సెంటర్ వాళ్ళందరం కలిసి 29 అప్లికేషన్స్ పంపించాం, వాళ్ళందరూ సెలెక్ట్ అయ్యారు. సో అలా ఇంకా ముందు కొత్త ఆపర్చునిటీస్ రావాలి. గవర్నమెంట్ ద్వారా వస్తే ఎక్కువ సోర్సెస్ ఉంటాయి చదువుకోవడానికి కూడా. మేము సెంటర్ నుంచి కానీ, నేను ఇండివిజువల్గా కానీ, తనకు కూడా ఇప్పుడు అదే చెప్తాను, నాకు కమ్యూనిటీ విషయంలో నేను ఎక్కువ ఇన్వాల్వ్ అవుతా. టైం ఉండదు, ఒకసారి తనని నువ్వు మాట్లాడకు, తర్వాత మాట్లాడదామని కూడా అనేస్తాను. అలా సార్ బిజీ. సో నాకు కమ్యూనిటీ గురించి ఎక్కువ పని చేయాలని ఉంది. ఎవరైనా ఇలా బయటకు వస్తే వాళ్ళకి ఉండడానికి ఇల్లు దగ్గర నుంచి జాబ్ చేసుకునే ఆప్షన్ ఏదైతే ఉంటాయో, ఆపర్చునిటీస్ కావాలనుకుంటే అక్కడి వరకు వాళ్ళకి కావాల్సిన హెల్ప్ అంతా చేయాలనేది నా ఉద్దేశం. అది నేను ఇప్పుడు జాబ్ చేస్తున్న పొజిషన్ కావచ్చు, రేపటి రోజు మేమిద్దరము ఏదైనా వేరే స్టార్ట్ చేసి కావచ్చు, అదైతే నా డ్రీమ్ ఉంది. ఎప్పుడు ఎవరికి ఏం లేదు అనకుండా చూడాలి అనేది నా ఉద్దేశం. ఈ మధ్య తెలంగాణ గవర్నమెంట్ అపాయింట్ చేసిన ట్రాఫిక్ వాలంటీర్స్ ఎవరైతే ఉన్నారో ట్రాన్స్జెండర్స్, వీళ్ళ సెంటర్ నుంచి వచ్చిన వాళ్ళే, మన విమల్ తయారు చేసిన వాళ్ళే. అయితే ఈ సందర్భంగా నేను ఒక్క క్వశ్చన్ అడగాలి, ఎందుకంటే నేను రీసెంట్గా రచన ఇంటర్వ్యూ చేసినప్పుడు అందులో ఒకళ్ళు కామెంట్ పెట్టారు, ట్రాన్స్జెండర్స్లో ముస్లిమ్స్ క్రిస్టియన్స్ కూడా ఉంటారా అనేది. అంటే చూసారా ఎంత అవగాహన రాహిత్యం అని కనిపిస్తోంది. ఎందుకంటే దీన్ని అవగాహన రాహిత్యం అని కూడా అనలేను నేను దీన్ని, అంటే తెలియట్లేదు ట్రాన్స్జెండర్స్ గురించి. వీళ్ళు మనుషులే,
కులం మతంతో దీనికి సంబంధం లేదు అనేది మీరు ఏం చెప్తారు విమల్? అన్నీ ఈ క్యాస్ట్ లేకపోతే క్రిస్టియానిటీ, హిందూయిజం అనేది నార్మల్గా జనరల్గా అన్నిట్లో ఉంటుంది. కాకపోతే విత్ ఇన్ ద కమ్యూనిటీ, ట్రాన్స్ జెండర్స్ కమ్యూనిటీలో దీంట్లో ఎక్కడ కూడా మేము ఇది అని చాలామంది చెప్పుకోరు. ఏదైతే ఇప్పుడు ట్రాన్స్ ఉమెన్ సిస్టమ్ ఉంటుంది కదా, అందులో ముస్లిం పద్ధతులు ఉంటాయి అండ్ హిందూ పద్ధతులు ఉంటాయి. కానీ మేమందరం ఒక జెండా కిందకి వచ్చినప్పుడు మేమందరం ఒకటేనే ఎక్కడ చెప్పుకుంటాం. మేము క్యాస్ట్ కానీ ఇవన్నీ మేము ఇదని ఎక్కడ మెన్షన్ చెప్పాం. ఇండివిజువల్గా ఇప్పుడు నేను హిందూ, నాకు ఎక్కువ దేవుడిది, నేను క్రిస్టియానిటీకి ఇచ్చేస్తాను. తను కూడా అలాగే వాళ్ళ ఇంట్లో ఇప్పుడు ఓన్ సిస్టర్ అండ్ బావ వాళ్ళిద్దరు క్రిస్టియన్స్ అలా అని చెప్పి తను కాదు. అలా అన్నిట్లో ఉంటాయి. కానీ విత్ ఇన్ ద కమ్యూనిటీ ఏంటంటే మేము అందరం ఒకటే అని చెప్పుకుంటాం. కానీ మా కులం పెద్ద, మీ కులం పెద్ద అని ఎప్పుడు మా కమ్యూనిటీలో రాదు. ఇది ఒక్కదానికి మాత్రం నేను చెప్తాను. ఇక్కడ కూడా ఒక గొప్ప విషయాన్ని మనం గుర్తించాలి. ఇంకా మనం కులం మతం అని మాట్లాడుకుంటున్నాం కానీ అర్ధనారీశ్వరులకి ప్రతీకగా చెప్పుకునే వీళ్ళల్లో అలాంటివి ఏమి లేవు. ఇది ఇంకా గొప్ప విషయం. మీ ఇద్దరితో మాట్లాడుతుంటే అసలు టైమే తెలియట్లేదు. మొత్తానికైతే మీ ఫ్యూచర్ నా కళ్ళ ముందు కనిపిస్తోంది. బాగుండాలి, థ్యాంక్ యూ సో మచ్. అందరితో మంచి అనిపించుకోవాలి, ఇంకొక 10 మందికి మీరు ఆదర్శంగా మారాలి. ఎలా అయితే ట్రాన్స్ మ్యాన్గా, ట్రాన్స్ విమెన్గా మీరిద్దరూ ఇలా ఎంతమందికి ఇన్స్పిరేషన్గా మారారో, ఒక కపుల్గా, భార్యాభర్తగా ముసలోళ్ళు అయ్యే వరకు కొట్టుకోండి తిట్టుకోండి అవని, లేకపోతే భార్యాభర్తలు కానే కారు, విడాకులు అలాంటి అక్కడ వరకు మాత్రం అస్సలు వెళ్ళదు. భార్యాభర్తగా మాత్రం తీసుకోవద్దు. లవర్స్ గా ఎన్నిసార్లు అయినా తీసుకోవచ్చు, ఎన్నిసార్లు అయినా కలవచ్చు. బట్ మీరు ఎంతో మందికి ఇప్పుడు ఇన్స్పిరేషన్ గా మారారు. మీరు వేసే ప్రతి అడుగుని అందరూ గమనిస్తూ ఉంటారు. ఈరోజు మీ ఇద్దరు పెళ్లి చేసుకుంటే నేను ఇంటర్వ్యూకి ఎలా పిలిచానో రేపు విడిపోయినా కానీ మీరు అంతమందికి సమాధానం చెప్పాల్సి వస్తుంది. మీ చుట్టూ జరుగుతున్న పరిణామాలని కూడా చూశారు. ట్రాన్స్జెండర్స్ మీద ఇప్పటికే చాలా అపోహలు, రకరకాలైన భయాందోళనలు అన్ని నెలకొని ఉన్నాయి. వాటిని పోగొట్టడంలో మీరిద్దరు ప్రధాన పాత్ర పోషించాలని నేను కోరుకుంటున్నాను. నాకు ఇంత వాల్యుబుల్ టైం ఇచ్చినందుకు ముందుగా మీ ఇద్దరికి థ్యాంక్స్. థ్యాంక్ యూ సో మచ్.